ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రి అనుభవం ఉన్న నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత నీ మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నది ప్రజలు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మేము కూడా నిన్ను ఒక మానసిక వైద్యుని దగ్గరికి పంపించి నువ్వు కోరుకున్న లండన్లో కానీ ఇతర దేశాల్లో కానీ ట్రీట్మెంట్ ఇప్పించాలనుకుంటున్నాను. నీ మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఈరోజు నేను చెప్తాను నీకు. వివేకానంద మర్డర్ చేసి అవినాష్ రెడ్డి గారు పాల్గొన్నారు. అందులో ఎవిడెన్స్ దొరికింది. రాష్ట్ర ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. అంటే అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, ఒక కంటి పొడుచుకుంటుందా, ఇంట్లో మేము పొడుచుకుంటామా అంట. పిల్లసాయి అనే రౌడీ షీటర్ తన మిత్రుని హత్య చేసి ఒక 13 ఏళ్ల బాలికను రేప్ చేసి వాడిని ఫ్రెండ్స్తో రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేస్తే ఫోక్సే కేసు, మర్డర్ కేసు, 16 క్రిమినల్ కేసులు ఉన్న వాడిని పట్టుకొని చిన్నపిల్లోడు ఏదో తెలియక రేప్ చేశాడంట, ఏదో తెలియక మర్డర్ చేశాడంట. అదే మాజీ మంత్రిగా ఉన్న సీదల అప్పలరాజు గారి కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని బలికొంటే చిన్నపిల్లోడు మాజీ మంత్రి కొడుకు తెలియక బైక్ యాక్సిడెంట్ చేసి చంపేశాడంట. నువ్వు అసలు ఏంది, నీ మైండ్ సెట్ ఏంది అని అడుగుతున్నాను. నీ మైండ్ సెట్ ఏంది అని అడుగుతున్నా నేను. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ యువతకు కానీ ఏం చెప్పదలుచుకున్నావు? పోలవరం నిర్మాణం అంటే అవకతవకలు అంటావు, నిరూపించక బయటికి వెళ్ళిపోతావు. అమరావతికి 33 ఎకరాల భూములు రైతులు ఇస్తే ఒక 5 మందిని 10 మందిని పోగేసి వాళ్ళందరినీ అమరావతి నిర్మాణం అడ్డుకోమని చెప్పి వాళ్ళందరినీ ఉసుగలుపుతావు. అక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దానికి వెళ్తావు. మళ్ళీ డిఎస్సి అక్రమాలు అంటావు. డిఎస్సి అక్రమాల కింద విద్యాశాఖ మంత్రి గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకు నువ్వు బయటికి రావు? ఎందుకు నువ్వు స్పందించవు? బహిరంగ చర్చకు సిద్ధమా అంటున్నారు ఆయన. అధికారుల సమక్షంలో, పాత్రికేయుల సమక్షంలో నువ్వు చెప్పిన ప్లేస్ అయినా సరే, ఆయన చెప్పిన ప్లేస్ అయినా సరే, ఎక్కడైనా బహిరంగ చర్చకు కూర్చున్నాము. నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు, క్లారిఫై చేస్తా అంటున్నారు. నువ్వు ఎందుకు ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి ఆ ఛాలెంజ్ స్వీకరించలేకున్నావు? అంటే శవం లేస్తే తప్ప నువ్వు బయటకు రావా? శవం లేచిన రోజు మాత్రం బయటకు వచ్చి అక్కడ నీ కిరాయి బ్యాచ్ని పేటీఎం బ్యాచ్ చేసుకొని మాజీ సీఎం అయినా నువ్వు సీఎం జగన్ న్యాయాలు చేయించుకొని తృప్తి కూడా వెళ్ళిపోతూ ఉంటావు. అంటే నువ్వు బయటికి రావాలంటే ఏదో ఒక శవం కావాలి నీకు. ఈ రాష్ట్రంలో ఈ అలజడులు సృష్టించడానికి ఏం నీకు బాధ? ఎందుకు ప్రతి ప్రోగ్రాంలో ఫెయిల్ అయిపోతున్నావు? ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఎక్కడో చోట కొంత నెగిటివిటీ ఏర్పడుతుంది, దాన్ని క్యాష్ చేసుకోవాలని ఇతని తాపత్రయం. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన 2 ఏళ్ళ తర్వాత కూడా ప్రజల్లో ఇంకా అభిమానం పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తిరస్కరణకు గురి కావడం లేదు. కార్యకర్తలకు ఎంత మర్యాద ఉందో, పార్టీకి ఎంత మర్యాద ఉందో చంద్రబాబు పట్ల, లోకేష్ గారి పట్ల పూర్తి విశ్వాసాన్ని రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ఇవాళ 2 సంవత్సరాల కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది కాబట్టి